హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ ఫ్రై చేస్తున్నానండి. మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకున్నానో అలా కట్ చేసుకున్నాను. మనకి తింటుంటే సేమ్ గుత్తి వంకాయ కర్రీ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది, కానీ ఫ్రై చాలా ఫాస్ట్గా అయితే చేస్తాను. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టేసుకున్నానండి. నేను పల్లీలు వేస్తున్నాను, వేరుశెనగపప్పు అయితే బాగా వేగిందండి. ధనియాలు వేస్తున్నాను, నువ్వులు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అయితే ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. నేను ఆవాలు, జీలకర్ర అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. వేయించి పెట్టుకున్నాను కదా, దీంట్లో కొంచెం కొబ్బరి, తెల్లగడ్డ వేసి పౌడర్ చేసుకోవాలి. అయితే ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయండి. మనం ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకుందాం. అయితే వంకాయలు వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని, టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని వంకాయల్ని మూత పెట్టేద్దామండి. బాగా మగ్గిపోతాయి. వంకాయ అయితే చూద్దాం. ఇప్పుడు చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో, బాగా మెత్తగా అయిపోయింది. ఎక్కువ కలిపెట్టకూడదు, ఎందుకంటే కొంచెం విరిగిపోతాయి. మన టేస్ట్కి సరిపోయినంత కారం, మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసుకుందాం. కలిపేసుకుందాం. చూసారా, బాగా కలిపేసుకున్నాను. ఒక 2 నిమిషాలు మనం ఉప్పు కారం పట్టే వరకు ఒక 2 నిమిషాలు అలా ఉంచేద్దాం. అంతేనండి, ఇంకా దించేసుకోవడమే. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. వంకాయ ఫ్రై, కర్రీ కాదు, ఫ్రై. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా